ప్రతి దానికి మార్గము వాక్యమే. మనం ఏమంటాం, ప్రభా నాతో మాట్లాడు మాట్లాడు మాట్లాడు, ప్రభా నాకు దర్శనమి, ప్రభా నాకు కలివు, ప్రభా. సరే, అన్ని రకాలుగా దేవుడు మాట్లాడతాడు. కానీ సాధారణంగా మాట్లాడే విధానాన్ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం. ఇది సాధారణంగా దేవుడు మాట్లాడే విధానం. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని వింటా ఉంటామో, మనము స్వరము వినమేమో కానీ ఒప్పింపు, ఆ ఒప్పింపే దేవుడు మాట్లాడుతున్నాడు. మనము ధ్యానిస్తున్నటువంటి చదువుకున్నటువంటి అంశము ఏంటండి? వెలుగు రమ్ము. హల్లెలూయా. వెలుగు కమ్ము కదండి. లైట్ పి. ఏమన్నాం? లైఫ్ డస్ నాట్ ఆన్సర్ టు లక్, బట్ లైఫ్ ఆన్సర్స్ టు లైట్. జీవితం అదృష్టానికి జవాబివ్వదు, కానీ వెలుతురుకు జవాబిస్తుంది. ఏం కావాలి మనకి? అదృష్టం కాదు, మనకు కావాల్సింది వెలుతురు. హల్లెలూయా. 119వ కీర్తన 130వ వచనం ఒకసారి చూసుకుందాం. 119వ అధ్యాయము. నీ వాక్యము వెల్లడి అగుడుతోడని వెలుగు కలుగును, నీ వాక్కులు ప్రవేశించడము తోడని వెలుగు వస్తుంది. ఓకే, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు అంటే నీ వాక్యము పలికినప్పుడు, వెల్లడైనప్పుడు ఏమవుద్దండి? వెలుతురు. చూడండి, వెలుతురుకి మూలము, సూత్రం ఏదంటే వాక్యము. దేవుడు చీకటిని చూసినప్పుడు వెలుతురు కమ్ము అన్నాడు. మాట ద్వారా, మాటలోంచి వచ్చింది వెలుతురు. కాబట్టి మన సమస్యలు పరిష్కరించబడ్డానికి, మనం ఎదుర్కొనేటువంటి మరి అనారోగ్యం నుంచి విడుదల పొందడానికి, లేకపోతే బంధకము నుంచి బయటికి రావడానికి కావలసిన వెలుతురు ఎక్కడుందండి? వాక్యములోనే ఉంది. మనము అది గమనించక వాక్యానికి ప్రాముఖ్యం ఇవ్వటం లేదు. అనేక మంది వాక్యం సరిగా చదవము, వాక్యం ధ్యానించము, వాక్యం పఠించము. ఎందుకు? అదొక పుస్తకముగా ఆలోచిస్తాం. ఆ పుస్తకములో లిఖించబడ్డాయి దేవుని యొక్క మాటలు. హల్లెలూయా. దేవుడు మనిషితో మాట్లాడిన మాటలు మనం ఎప్పుడైతే అది చదువుతుంటామో, ఆశతో దేవా నాతో మాట్లాడు అనేటువంటి ప్రార్థన, తర్వాత తపనతో ఆ ప్రార్థన చేసి మనం చదివి వేచి ఉంటామో, ఆ వాక్యములోంచే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాటలోనే వెలుతురుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. జ్ఞానమునిస్తుందంట వాక్యం. ఇంగ్లీష్లో చూసినట్టయితే అండర్స్టాండింగ్, డిసర్న్మెంట్ అనే మాటలు వాడబడ్డాయి. అవగాహన ఇస్తుంది, వివేచన ఇస్తుంది. హల్లెలూయా. వాక్యము అవగాహన, వివేచన ఇస్తుంది. వాక్యము వెలుగునిస్తుంది. ఒకసారి గమనించండి, ఇశ్రాయేలు జనాంగము దేవుడు నడిపించినప్పుడు ఎక్కడున్నారు? మొట్టమొదటిగా ఐగుప్తు దేశంలో ఉన్నారు. అక్కడి నుంచి ఎడారిలోకి వచ్చారు. ఎడారి నుంచి పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి వచ్చారు. 3 స్థలాలు. ఇంగ్లీష్లో నేను మాట చెప్తాను. ద ల్యాండ్ ఆఫ్ నాట్ ఇనఫ్, టు ద ల్యాండ్ ఆఫ్ జస్ట్ ఇనఫ్, అండ్ దెన్ ఆన్ టు ద ల్యాండ్ ఆఫ్ మోర్ దెన్ ఇనఫ్. చాలని స్థితి, చాలని స్థితి, సమృద్ధి అయిన స్థితి. ఎలా నడిచారు గమనించండి. దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి తీసుకెళ్తానని వాగ్దానం ఇచ్చాడు. గమ్యము తెలుసు కానీ మార్గము తెలియదు. వాగ్దానాలు మనకు తెలుసు కానీ ఏ విధంగా వాగ్దానాలను స్వాధీనపరచుకోవాలని మనకు తెలియదు. మనకు వాక్యాల్లో అనేక వాక్యాలు మనకు తెలుసు, కానీ మనకి ఎక్స్పీరియన్స్, అనుభవపూర్వకంగా తెలియదు. అందుకే నమ్ముతున్నాము అంటాం కానీ అనుభవించము. ఎందుకు ఇది అవుతుందంటే మనకి వెలుతురు లేదు. దేవుడు నడిపిస్తానని ఏం చేశాడు? ఒక వ్యక్తిని పిలిచాడు, మోషేని. మోషేతో మాట్లాడాడు, మోషేని నడిపించమన్నాడు. మొట్టమొదట వాక్ వచ్చింది, మోషేకి పిలుపు వచ్చింది, నడిపించమన్నాడు. నడిపిస్తున్నప్పుడు ఏ విధంగా నడిపించాడండి? తెలుసున్నటువంటి మార్గంలో తీసుకెళ్ళలేదు, తెలియని మార్గంలో నడిపించాడు. అక్కడ మార్గమే లేదు. కానీ ఎవరు అనారోగ్యులు లేరు, ఎవరు బాధ అంటే దేర్ నాట్ వీక్, దేర్ నాట్ సిక్. బలహీనులు కాదు, అనారోగ్యం కూడా లేదు. దేవుడు శపించినప్పుడే మరణించారు కానీ పరిస్థితులను బట్టి మరణించలేదు ఎవరు.
ఆమేన్. ఆమేన్. గమనించండి, మార్గము లేనటువంటి త్రోవలో నడుస్తున్నారు. అంటే ఇంతకుముందు మనుషులు నడవనటువంటి మార్గం. అలా నడవాలంటే ఎలా నడిచారు? పిల్లర్ ఆఫ్ క్లౌడ్ అండ్ పిల్లర్ ఆఫ్ ఫైర్. మేఘస్తంభము, అగ్నిస్తంభం. అగ్ని ఏం చేసిందండి? వెలుతురునిచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రసన్నత, హల్లెలూయా. దేవుని యొక్క ప్రెజెన్స్ అంటాం మనం, సన్నిధి, ఆయన ప్రసన్నత. ఆ వెలుగులో నడిపించబడ్డారు. ఎప్పుడైతే ఆ వెలుగుకి లోబడి నడిచారో ఏ హాని రాలేదు వారికి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే తిరస్కరించారో ప్రతి విధమైనటువంటి హానికి పాత్రులయ్యారు. కాబట్టి మన జీవితంలో మనము జయకరముగా దేవుడు మనకి ఏర్పరిచినటువంటి గమ్యాన్ని చేరడానికి మన బంధువులు, మన మిత్రులు, మన పితరులు ఎవరూ వెళ్ళనట్టు మార్గంలో నడిపిస్తాడు దేవుడు ఒక్కోసారి. కానీ ఎలా ప్రభువా అని మనం భయపడనక్కర్లేదు. ఎప్పుడైతే ఆయన సన్నిధిని కోరి, ప్రభువా నీ మాట కావాలి, ఎందుకు? నీ మాట వెలుతురుని కలుగజేస్తుంది. ఆ విధంగా నేను నడిచినప్పుడు నేను ఖచ్చితంగా నేను గెలుస్తాను. నా జీవితంలో నేను జయిస్తాను, నేను నా గమ్యాన్ని చేరుతాననే నమ్మకము, విశ్వాసం మన హృదయంలో స్థిరపరచబడుతుంది. అనుభవపూర్వకంగా కూడా మనం దాన్ని అనుభవిస్తాము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థన ఏమై ఉండాలి? ప్రభువా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. ప్రభువా నీ వాగ్దాన ప్రకారంగా నువ్వు ఇది చెప్పావు, ఏ విధంగా నేను దాన్ని స్వాధీనపరచుకోవాలి, కనిపెట్టాలి. దేవుడు మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడా అండి? నోరున్న దేవుడేనా? అంతే కదండి. మట్టి కాదు మన దేవుడు, రాయి కాదు మన దేవుడు, చెక్క కాదు మన దేవుడు, సజీవుడు. హల్లెలూయా. నేత్రాలతో చూడగలిగిన దేవుడు, చెవులతో వినగలిగిన దేవుడు, నోటితో మాట్లాడగలిగిన దేవుడు. హల్లెలూయా. దేవుడు మనల్ని నడిపిస్తాడు వెలుతురు ద్వారా అన్నాం. వెలుతురు వాక్యంలోంచి వస్తుందన్న. ఇది ఏ విధంగా మన జీవితంలో పనిచేస్తో ఒకసారి ఆలోచిద్దాం. ఉదాహరణ, నా జీవితంలో ఉన్నటువంటి ఒక సాక్ష్యం చెప్తాను. మొదట ఈ సంఘం స్థాపించబడాలి. నాకు ఎప్పుడు పాస్టర్ అవ్వాలని ఆశ, కోరిక లేదు నా జీవితంలో, ఎప్పుడు కూడా. అయితే సేవలో వచ్చిన తర్వాత కూడా పాస్టర్ అవ్వాలని ఎప్పుడూ ఆశించలేదు, కోరలేదు. కానీ నేను ఎప్పుడు చెప్తాను, బ్రదర్ హేగన్ గారి పుస్తకాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయని. బ్రదర్ హేగన్ గారి పుస్తకంలో ఒక దగ్గర ఏమని రాయబడిందంటే, మీ పిలుపు ఏదైనా సరే ఇతరుల పిలుపుల్లో ఉన్నటువంటి ఆ ఆఫీస్ ఉంది చూసారా, ఆ పిలుపుకు ఏ విధంగా అవుతుంది, ఏ రకమైనటువంటి పిలుపు, ఎలా పనిచేస్తారో ఆ అనుభవం పొందడం మీకు మంచిది. అప్పుడే వారు చేయుచున్న సేవను మీరు హర్షిస్తారు అని రాశారు ఆయన పుస్తకంలో. అప్పుడు ఒక ఆశ కలిగింది, ప్రభా నేను ఒక చర్చిలో ఒక అసిస్టెంట్ పాస్టర్గా పనిచేసి అసలు పాస్టర్గా చేసే పనులేంటో నేర్చుకొని తెలుసుకుందామనే ఆశ మట్టుకే ఉండింది. కానీ సంఘం స్థాపించాలని, పాస్టర్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. చూసారా? మరి సంఘం స్థాపించబడ్డది. సంఘము స్థాపించబడ్డ తర్వాత కూడా నేను ఎప్పుడు ఆ సంఘంలోనే ఉంటాను అనుకోలేదు. నేను అనుకున్నాను కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరికో అప్పచెప్పి వెళ్ళిపోదామని. దేవుడు అలా కానివ్వలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినండి, ఎందుకు చెప్తున్నాను వినండి. ఇది నాకు దర్శనం వచ్చిందా? రాలేదు. కలగన్నానా? లేదు. స్వరము విన్నానా? లేదు. దేవదూత చెప్పాడా? లేదు. కానీ సంఘం స్థాపించబడ్డది. ఎలా స్థాపించబడ్డది చూడండి. దేవుని వాక్యానికి ఆధారపడి ఒక దైవజనుడు ఒక పుస్తకం రాశాడు. అవునండి. ఆ పుస్తకము చదువుతున్నప్పుడు ఏమైంది? వెలుతురు వచ్చింది నాకు. హల్లెలూయా. హల్లెలూయా. వెలుతురు ఏం చేస్తుంది తెలుసా? ఇంగ్లీష్లో నేను ఫస్ట్ సర్వీస్లో చెప్పాను, వెన్ లైట్ కమ్స్ ఇట్ బ్రింగ్స్ కన్విక్షన్. వెలుతురు రాగా ఒప్పింపును తీసుకొస్తుంది, ఒప్పింపుని కలిగిస్తుంది. ఒప్పింపు నడిపింపుని కలిగిస్తుంది. హల్లెలూయా. ఆమేన్.
వెలుతురు రావడం అంటే వెలుతురు వచ్చినప్పుడు ఒప్పింపు ద్వారా నడిపింపు వస్తుంది. ఏమైంది? ఆ వెలుతురు వచ్చినప్పుడు నాకు అనిపించింది సంఘము స్థాపించాలి. ఎందుకు సంఘము స్థాపించాలనిపించిందో తెలుసా? ఈ దైవజనుడే రాసిన పుస్తకములో ఎలా విశ్వాసము ద్వారా మనిషి, వాక్యం మీద విశ్వాసం ద్వారా మనిషి స్వస్థతను పొందగలరో చూపించాడు. నేను అదే బైబిల్ చదువుతున్నాను. ఆయన చదివిన బైబిలే నేను చదువుతున్నాను. నేను చదువుతున్న బైబిలే మీరు చదువుతున్నారు, అంతే కదండి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మెట్టులో ఉన్నాం విశ్వాసంలో. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం. కొద్దిమంది ముందుగా ఉన్నారు, కొద్దిమంది వెనకబడి ఉన్నారు, కొద్దిమంది ఏమీ లేని స్థితిలో ఉన్నారు, కొద్దిమంది సతమతం అవుతున్న స్థితిలో ఉన్నారు. అదే బైబిల్ చదువుతున్నాం. ఎందుకు? వెలుతురు లేదు. మనం ఎంతగా ప్రోగ్రెస్ అయ్యామంటే మనకి ఎంత వెలుతురు వచ్చిందో దాన్ని బట్టి ప్రోగ్రెస్ అయ్యాం, ముందుకెళ్ళాం. చూడండి, అందుకే వాక్యము చదివేటప్పుడు పుస్తకము చదివినట్టు చదవద్దు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే ఉద్దేశంతో చదవాలి. దేవా, నీవు నాతో ఏం మాట్లాడుతున్నావు ఈరోజు, నాకు అవగాహన ఇవ్వు. చూడండి, దేవుడు బైబిల్ చదువుతున్నప్పుడే కాదు మాట్లాడేది, బైబిల్ సంబంధించి దైవజనులు రాసిన పుస్తకాల ద్వారా కూడా మాట్లాడతాడు. దేవుడు దైవజనులు ఆ బైబిల్లోంచి తీసి వాక్యం ప్రకటించినప్పుడు వారి ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను వాక్యం, నేను మాట్లాడే వాక్యము, నేను మాట్లాడే మాటల ద్వారా కూడా దేవుడిని మీకు వెలుగురిస్తాడు. అర్థమవుతుంది? అందుకే ప్రతిరోజు వాక్యం వినాలి. నువ్వు వాక్యం విన్నందుకు దేవుడు వీడు వాక్యం విన్నాడు కాబట్టి వీడికి 2 పాయింట్లు ఎక్కేయాలనుకోడు. వాక్యం వినటం ద్వారా వెలుతురు వస్తుంది కాబట్టి వాక్యం వింటాం. వాక్యం చదువుట ద్వారా వెలుతురు వస్తుంది కాబట్టి వాక్యం చదువుతాం. వాక్యం పఠించటం ద్వారా, ధ్యానించటం ద్వారా వెలుతురు వస్తుంది కాబట్టి ధ్యానిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనిస్తున్నారు మీరు? అయితే ఇది చదివి ఎప్పుడైతే ఆ వాక్యములో ఉన్నటువంటి బలాన్ని ఆయన విపులీకరించి చూపించాడో, విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం ఎలా అప్లై చేయాలి, ఎలా వాడాలి, ఏ విధంగా మనం విశ్వాసంలో ముందుకెళ్తే ఏ విధంగా స్వస్థత నొందుతామో అది పుస్తకాల్లో చదివినప్పుడు ఏం చేస్తున్నాడు? అవగాహన ఇస్తున్నాడు దేవుడు నాకు. ఆ వాక్యములో ఉన్నటువంటి వెలుతురు ఏదైతే బంధించబడిందో, అనాయింటింగ్ అంటే అభిషేకము ద్వారా ఆ వాక్యములో ఉన్నటువంటి ఆ వెలుతురు, నాకు ఆ వెలుతురు కలిగే రకంగా ఆ దైవజనుడు రాశాడు ఆ పుస్తకం. హల్లెలూయా. అర్థమవుతుంది? అది చదివినప్పుడు నాకు ఒక నమ్మకం ఏర్పడ్డది, కన్విక్షన్, ఒప్పింపు కలిగింది. ఆ ఒప్పింపు ద్వారా నేనేమన్నానంటే, ప్రభువా, ఈసారి ఈ యొక్క అనారోగ్య స్థితి వస్తే నేను మందులు వాడను. ఎవరు చెప్పారు నాకు? దేవుడు చెప్పాడా? పరిశుద్ధాత్ముడు చెప్పాడా? దేవదూతలు చెప్పారా? కలగన్నానా? దర్శనం లేదు. వాక్యంలో ఉన్న వెలుతురు ఆ కన్విక్షన్కి తెచ్చింది, ఒప్పింపు తీసుకొచ్చింది, ఆ ఒప్పింపు కలిగి చేసింది. ఆ ఒప్పింపు ద్వారా నాకు నడిపింపు వచ్చి నేను ఆ రకంగా చేసినప్పుడు సంపూర్ణ స్వస్థత నొందాను. హల్లెలూయా, హల్లెలూయా. దీనివలన నాకు ఇంకొక ఒప్పింపు వచ్చింది. అరే, అనేక మంది ఈ జ్ఞానము లేక నశిస్తున్నారు, ఈ అవగాహన లేక అదే బైబిల్ చదువుతున్నాం, అక్కడ ప్రార్థన చేస్తారు, ప్రతి ఒక్కరు సంఘానికి వెళ్తారు, కానీ నశిస్తున్నారు, కానీ బంధించబడిన స్థితిలో ఉన్నారు, కానీ పేదరికంలో ఉన్నారు, బంధించబడిన వీరికి విడుదల కావాలంటే వాక్యము ప్రకటించాలి. ఆ తపన ఉండింది నాకు. కానీ సంఘమును స్థాపించి పాస్టర్ అయిపోవాలని లేకుండా వాక్యం బోధించాలనేటువంటి తపన ఖచ్చితంగా ఉండింది నాకు. హల్లెలూయా. ఏ రకంగా దేవుడు నన్ను వాడుకుంటాడో నాకు తెలియదు, కానీ వాక్యం బోధించాలి. ఆ వాక్యమును జనులు తెలుసుకొని ఆ వెలుతురు ప్రకారం నడిచినప్పుడు వారు స్వస్థత నొందాలి, విడుదల నొందాలి, దీవించబడాలి అని ఆ తపన నా హృదయంలో కలిగింది. అందుకే ఆ యొక్క కన్విక్షన్ ఏం చేసింది? ఒప్పింపు ఏం చేసింది? నడిపింపుని కలిగించింది. హల్లెలూయా. గమనిస్తున్నారు మీరు? కాబట్టే ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు వాక్యం వినాలి. స్పాటిఫై మీద ఉన్నాం మనం, యూట్యూబ్ మీద ఉన్నాం మనం, ఇంకెక్కడెక్కడ ఉన్నాం స్టోర్లో నాకు తెలియదు. కానీ ఇదంతా పేరు ప్రఖ్యాతులు పొందడానికి వేయటం లేదు అక్కడ, మీరు బలపడాలని. హల్లెలూయా. మనం విజయవాడకి వెళ్ళాం, విశాఖపట్నం, ఎంతమంది వచ్చి అంటున్నారు, పాస్టర్ గారు మీ వాక్యం వినకుండా మేము ఆఫీస్కి వెళ్ళమండి. నేను ప్రొద్దున లేచానంటే ఫస్ట్ అది వినే వెళ్తాను. మన సంఘానికి వస్తున్నాను కాదు, ఎంతగా దీవిస్తబడుతున్నానో నాకు మీకు చెప్పలేనండి అంటున్నారు కొద్దిమంది.
ఎందుకు? ఆ వాక్యము విపులీకరించి మనం చెప్పినప్పుడు ఆ వాక్యంలో ఇమిడి ఉన్న వెలుతురు వారికి కనపడుతుంది. హల్లెలూయా. దాన్ని బట్టి వారు జయిస్తారు. మీరు ప్రతి వారం నన్ను వింటారు కాబట్టి బోరు కడుతుంది. ఇఫ్ యు ఆర్ రియలీ బ్లెస్డ్, నిజంగా మళ్ళీ వినాలి. ఎందుకంటే మిమ్మల్ని ప్రోత్సహించడానికే కాదు నేను బోధించేది, మిమ్మల్ని సంతోషపెట్టడానికే కాదు నేను బోధించేది, మీకు వెలుతురు కలగాలని. ఆ వెలుతురు ద్వారా మీకు ఒప్పింపు కలగాలి, ఒప్పింపు ద్వారా మీకు విడుదల కలగాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాగా ఇంకా అనేకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. ఇంకో సాక్ష్యం చెప్తాను. మేము 203, 204లో 2004లో వచ్చేసిన తర్వాత సంఘం మళ్ళీ తిరిగి రివైవ్ అయిన తర్వాత మళ్ళీ రీలాంచ్ చేసాం. రీలాంచ్ చేసినప్పుడు చిన్న సంఘం, అసలు ఇన్కమ్ లేదు సరిగ్గా. ఆ టైంలో సరి ఏంటంటే ఆదాయం లేదు, సంఘంలో ఆదాయం లేదు, పర్సనల్గా కూడా చాలా కష్టపడే పరిస్థితిలో ఉన్నాం. అప్పుడు పాస్టర్ విన్స్టన్ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు, ఎందుకంటే నేను ఆయన సంఘానికి వెళ్ళేవాడిని కదా, అవి షికాగోలో ఉన్నప్పుడు అక్కడ నేర్చుకున్నాను. ఏంటి అవగాహన కలిగింది అక్కడ. ఏంటి నేను సరే అది ముందు చెప్తాను. టైమ్స్ అప్ అని ఉంది కానీ వినండి. అయితే మేము షికాగోకి వెళ్ళినప్పుడు దేవుడు మమ్మల్ని దీవించాడు. ఏమి అంత కష్టంలో లేము, యాక్చువల్గా బాగానే ఉన్నాము. ఎప్పుడైతే పాస్టర్ విన్స్టన్ చర్చ్కి సంఘానికి వెళ్ళామో ఆయన విశ్వాసాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, దేవుడు నన్ను షికాగో ప్రాంతానికి నడిపించాడు సేవ మొదలు పెట్టమని. $200 అంటే మనకి 200 రూపాయలలాగా అక్కడ $200 వచ్చాను. నా భార్య, నా కుమారుడు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. అటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు ఒక విధవరాలు తమ ఇంట్లో మమ్మల్ని ఎన్నో నెలలు ఉంచుకుంది. నేను సేవ చేస్తున్నాను. అటువంటి పరిస్థితి నుంచి చూడండి దేవుడు మమ్మల్ని ఎలా దీవించాడో అన్నాడు. అని అప్పుడు ఏం చూపిస్తున్నాడు? 33 ఎకరాల భూమి, 20 నిమిషాలు డౌన్ టౌన్ షికాగో నుంచి, దాని మీద మాల్, దాని మీద ఒక చర్చ్, వారు రెంట్ ఇస్తున్నారు వానికి. ఇదంతా విశ్వాసము ద్వారా అన్నారు. ఇదేంటి విశ్వాసం ద్వారా? ఆయన చదివే బైబిల్ నేను చదువుతున్నాను. నా దేశం చూసినట్టయితే నా దేశంలో అనేక మంది సేవ అని చెప్పి తెల్ల తొక్క పక్కన చూస్తున్నారు. ఏ తెల్ల తొక్కోడు నాకు డబ్బు ఇస్తాడా అని. అవునండి, అర్థమవుతుందని చెప్పేది. ఎవడు డబ్బిస్తే సేవ చేద్దాము అనేటువంటి ఆశతో అనేక మంది ఉన్నారు. ఇదేంటి? ఇది తప్పు. నాకు అప్పటికే ఒక ఫౌండేషన్ ఉంది. ఎప్పుడు బ్రదర్ హేగన్ గారి పుస్తకాలు ఆ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా. కానీ ఏ విధంగా ఆర్థికంగా దీవించబడాలో ఎక్కువగా అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే ఈ సంఘంలో వెళ్ళడం మొదలు పెట్టామో అక్కడ 3.5 నుంచి 4 సంవత్సరాలు అక్కడే ఉండి వాక్యం బాగా ధ్యానిస్తూ నేర్చుకుంటూ, అంటే ఏం నేర్చుకున్నాం అక్కడ అంటే దశమ భాగం గురించి తెలుసు, అప్పుడప్పుడు విత్తుట కోయుట గురించి. కానీ ఆయన చెప్పే విధానము ఎప్పుడైతే ఆ వాక్యాన్ని తీసుకొని దాన్ని విపులీకరించి చెప్పాడో ఆ వాక్యంలో ఇమిడి ఉన్నటువంటి వెలుతురు నేను గమనించగలిగాను. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? అందరూ అదే బైబిల్ చదువుతున్నారు. దీనివలన నేను ఆశించబడ్డానంటే, నేను ప్రభువా నాకు కావాల్సింది ఇది, ఈ జ్ఞానము, ఈ విశ్వాసం కావాలి అని చెప్పి అప్పటి నుంచి వినండి, అప్పటికే దశమ భాగం ఇస్తున్నాం కానీ అనుభవించడం లేదు ఎక్కువ. కానీ అక్కడి నుంచి విత్తుట అనేటువంటి కోయుట అనేటువంటిది అంశము ఇంకా అర్థము చేసుకున్నప్పుడు ఏమైంది? వెలుతురు వచ్చి ఒక కన్విక్షన్ వచ్చింది, అంటే ఒప్పింపు వచ్చింది. ఆ ఒప్పింపు ద్వారా అప్పుడు మేము ఇవ్వడం మొదలుపెట్టాం. హల్లెలూయా. ఇస్తే దేవుడు ఇస్తాడేమో అనే అనుమానంతో కాదు, ఒప్పింపుతో ఇచ్చాం. హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? విశ్వాసముతో చేయాలి ఏది చేసినా. ఆ ఒప్పింపుతో ఎప్పుడు చేశామో అప్పుడు మేము దేవుని యొక్క ఆశీర్వాదం పొందడం నేర్చుకున్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే మేము తిరిగి వచ్చేసామో ఇక్కడికి ఈ బోధ మొదలుపెట్టాను. ఎందుకు? నేను అనుభవించాను, ఈ వెలుతురు నేను పొందాను కాబట్టి. అయితే ఆ మొదటి సంవత్సరం వచ్చినప్పుడు ఆయన కూర్చున్నాం, పాస్టర్ గారు మాకు ఈ పరిస్థితి ఉందండి, మరి ఎలాగా
మాకు జీతం లేదు, మాకు ఎలా బ్రతకాలి, ఏది మీకు వచ్చే రాబడి ఎంత చూపించండి అన్నాడు. పుస్తకాలు తీసుకెళ్ళి చూపించాం. ఆయనకి ఏం మాట్లాడాలో తెలియలేదు, ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు, అంత తక్కువ ఉందన్నమాట అక్కడ. ఆయన అన్నాడు, సరే ఓ పని చేయండి, మరి ప్రతి నెల 4వ వారం ప్రతి నెల ఒక్క ఆదివారం వచ్చేటువంటి ఇన్కమ్, అంటే వచ్చేటువంటి ఆఫరింగ్ అంతా మీరు మీ పర్సనల్గా తీసుకోండి అన్నాడు. ఆహా అన్నాను. నాకు అది కూర్చోలేదు సరిగ్గా, తీసుకోవడం నాకు మనసు ఒప్పలేదు. నాకు సరే అన్నాను, కానీ ఎప్పుడు తీసుకోలేదు. కానీ విశ్వాసముతో నాకు తెలిసిన వెలుతురు, నేనున్నటువంటి వెలుతురులోంచి నేను బోధించడం మొదలుపెట్టాను. మెల్లిగా అనుభవిస్తున్నాం దేవుని యొక్క కృప. ఇందులో ఒక వ్యాపారస్తుడు వచ్చాడు సంఘానికి, కొద్ది కాలం నుంచి వస్తుంటే ఆయన ఎప్పుడు కూడా, అంటే ఆయన సాక్ష్యం ఇది, ఎప్పుడు వాలెట్లో సంఘానికి వస్తున్నప్పుడు అన్నిటికంటే తక్కువ నోటు పెట్టుకొని వచ్చేవాడంట, లేకపోతే ఒక కాయిన్. ఇచ్చే టైం వచ్చేటప్పటికి ఆ కాయిన్ అన్న ఆ చిన్న నోటు ₹2 సంఘంలో వేసి వెళ్ళిపోయాడంట. నేను ప్రతి వారం ఇప్పుడు కూడా ప్రతి వారం మనం కొద్దిసేపు అయినా విత్తుట కోయుట గురించి ప్రోత్సహిస్తూ మాట్లాడతాం. ఎందుకు? మీరు ఇచ్చినప్పుడు ఆ నమ్మకముతో, ఆ వెలుతురు, ఆ జ్ఞానముతో ఇవ్వాలి. విశ్వాసముతో ఇవ్వకపోతే అది ఫలించదు. కాబట్టే ప్రతిసారి బోధిస్తూ ఉంటాం. అయితే ఒకరోజు ఇలాగే సవాలు చేసి బోధించానంట. బోధిస్తే ఆయన అనుకున్నాడంట, అరే ఇది చాలా కొత్తగా ఉంది, ఇది నిజంగా పనిచేస్తుందా? కానీ పాస్ గారు చెప్పేది పనిచేసే విధంగానే చెప్తున్నాడు, చూద్దాం ఒకసారి పరీక్షిద్దాం అనుకున్నాడంట. అని వాలెట్లో సీక్రెట్ పాకెట్లో ₹1000 నోట్ ఉందంట. ఏదైనా ఎమర్జెన్సీ కొరకని పెట్టుకుంటాడంట ఎప్పుడైనా. అయితే ఈసారి పాస్ గారు ఇలా చెప్పారు కాబట్టి అది తీసి అది విత్తాడంట. ఇది ఆయన చెప్పిన సాక్ష్యం. నెల రోజుల లోపుగానే బాంబేలో ఎవరికో 30,000 పైగా ఇవ్వాల్సిన డబ్బు అంట ఫోన్ చేసి క్యాన్సిల్ అయిపోయిందని చెప్పారంట. ఇప్పుడు చూడండి ఏమైందో. ఆ వెలుతురులో ఎప్పుడైతే వెలుగు వచ్చిందో ఆ కన్విక్షన్ వచ్చింది కదండి, ఒప్పింపు వచ్చి ఆ ఒప్పింపు నడిపింపునిచ్చి విడుదలనిచ్చింది. అర్థమైందా మీకు? చూసారా? అందుకే ఆ వాక్యములో ఉంది వెలుతురు. హల్లెలూయా. మన ఆ చీకటి అనారోగ్యం అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇబ్బందికరమైన పరిస్థితి అవ్వచ్చు, ఇంకేదైనా సవాలు అవ్వచ్చు. ప్రతి దానికి మార్గము వాక్యమే. హల్లెలూయా. మనం ఏమంటాం? ప్రభా నాతో మాట్లాడు, ప్రభా నాకు దర్శనం ఇవ్వు, ప్రభా నాకు కళ ఇవ్వు, ప్రభా. సరే, అన్ని రకాలుగా దేవుడు మాట్లాడతాడు. కానీ సాధారణంగా మాట్లాడే విధానాన్ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇది సాధారణంగా దేవుడు మాట్లాడే విధానం. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని వింటూ ఉంటామో మనము స్వరము వినమేమో కానీ ఒప్పింపు, ఆ ఒప్పింపే దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమైంది మీ అందరికీ? చాలా ప్రాముఖ్యమైనటువంటి సువార్త చెప్తున్నాను ఈవేళ మీకు. ఎందుకంటే అనేక మందికి తెలియదు ఇది. అనేక మంది ఏం చేస్తున్నాం? కనిపెడుతున్నాం. ఎందుకు? ఒక దర్శనం అన్న ఇస్తాడేమో దేవుడు, ఇంకెవరితో ప్రవచనం ఇస్తాడేమో, లేకపోతే దేవుడు ఇంకో ప్రత్యేక విధానంలో నాకు తెలియపరుస్తాడేమో అని ఎదురు చూస్తూ దేవుడు నడిపింపును కూడా మనం నిర్లక్ష్యం చేస్తాను. వాక్యం వినటం, అరే ఎప్పుడు వాక్యం విను అంటాడు పాస్టర్ గారు అనుకుంటారు. మేము అంటే సనుక్కోవచ్చు. కానీ వాక్యం ఎందుకు వినమంటున్నాను? మీరు వినుచున్న వాక్యానికి మీకు కావలసిన జవాబుకి సంబంధమే ఉండకపోవచ్చు, కానీ దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మీకు చెప్పాను, నాకు ఒక అనుభవం అయింది. కానీ ఈ అనుభవం ఎటువంటిదని స్వరం విన్నాను. సాధారణంగా నేను స్వరం వినడం గురించి చెప్పడం లేదు ఇప్పుడు. ఒక ఒప్పింపు, హల్లెలూయా, నిర్ధారణ, ఖచ్చితమైన నిశ్చయత హృదయంలో కలుగుతుంది. ఇది ఎప్పుడైతే ఆ నిశ్చయత కలుగుతుందో ఆ నిశ్చయత ద్వారా ఒక నిబ్బరం వస్తుంది. ఆ నిబ్బరము ద్వారా ఒక మార్గం కనపడుతుంది. హల్లెలూయా. ఆ విధంగా నడిచినప్పుడు ప్రతి విధమైన ఎదిరింపు వంగాల్సిందే. ఆ వెలుతురు చీకటిని ధ్వంసము చేస్తుంది.
హల్లెలూయా. హల్లెలూయా. మీకు విడుదల కలుగుతుంది. కాబట్టి మన ప్రార్థన ఏమై ఉండాలి? ప్రభువా నాకు విడుదలనియ్యు, నాకు వాక్య వెలుతురు అనుగ్రహించు ప్రభువా అని ఉండాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఏవో ఆశలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఏవో సమస్యలు ఉంటాయి. ప్రతి దానిలో దేవుడు మనతో మాట్లాడతాడు అంటే మనం సాధారణంగా మాట్లాడడం అంటే నోటితో మాట్లాడడమే అనుకుంటాం. కాదు, మనము కూడా నోటితో కాకుండా కళ్ళతో కూడా మాట్లాడతాం, సైగలతో మాట్లాడతాం. అవునండి, మనకి తెలిసినటువంటి వారికి ఒక సైగలు ఉంటాయి. ఏదో ఇట్లా అంటే ఒకటి, ఇట్లా అంటే ఒకటి అని మనం సైగలు కోడ్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటాం. అలాగే ఆత్మలో కూడా కోడ్ లాంగ్వేజెస్ ఉంటాయి. స్వరమే కాదు దేవుడు వాడేది, అనేక రకాలుగా ఇది ఒక ప్రాముఖ్యమైన విధానము దేవుడు మనతో మాట్లాడేది. హల్లెలూయా. ఎప్పుడు ఆ ఒప్పింపు, ఆ వెలుగు మనకి ఎప్పుడైతే కలుగుతుందో ఆ వెలుగు మనకు ఒప్పింపు కలిగిస్తుంది. హల్లెలూయా. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. దీవించబడ్డారా ఇవాళ?